హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమిళలో మీరు చూసినట్టు బూట్ కట్ బాలరాజు గురించి. ఆయన చేసినటువంటి మూవీ సోహెల్. ఇతను బిగ్ బాస్ ఫేమ్. ఇతను బిగ్ బాస్లో బాగా అలరించాడు. ప్లస్ ఇంకో 2-3 సినిమాలు తీశాడు. ఇప్పుడు బూట్ కట్ బాలరాజు అనే మూవీతో మన ముందుకు వచ్చాడు. దాని గురించి ఆయన మాటల్లో ఆయన ఏ విధంగా బాధపడుతున్నాడు, ప్లస్ రివ్యూవర్స్ గురించి ఆయన ఏం చెప్తున్నాడు, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకున్నాం. వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ, ఇట్లాంటి వీడియోస్ కోసం చూస్తూనే ఉంటారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఏదైనా సరే ఒక షోలో ఉన్నటువంటి క్రేజ్ కానీ, ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఇమేజ్ కానీ, మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ చాలా వరకు దాన్ని నమ్మకూడదు. ఎందుకంటే ఒక్కోసారి ఏమనిపిస్తుంది అంటే, ఇంకా నాకు ఇంత ఫేమ్ వచ్చింది కదా, నేను ఏది చేసినా క్లిక్ అవుతాను అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఈ కోవలోకి చెందిన ఒక సీరియల్, మంచి సీరియల్లో ఫేమ్ ఒకప్పుడు సాగర్ గారు మొగల్ రేకుల సీరియల్. ప్లస్ ఆ సీరియల్లో మంచి ఫేమ్ వచ్చింది, కానీ తర్వాత ఆయన మూవీస్లోకి వెళ్ళారు, క్లిక్ కాలేకపోయారు. కానీ మంచి ఫేమ్ ఈ బిగ్ బాస్లో సోహెల్కి వచ్చిన ఫేమ్ కంటే 3 రేట్లు ఎక్కువ ఉన్నటువంటి ఫేమ్. కానీ కొన్ని వర్కౌట్ అవ్వవు. సేమ్ అదే కోవలోకి ఇప్పుడు బిగ్ బాస్ సోహెల్ కూడా వచ్చాడని చెప్పవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ సోహెల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు చాలా క్రేజ్ ఉండింది. కొన్ని 100 మెసేజ్లు వచ్చేవి, 1000 మెసేజ్లు వచ్చేవి వీడియో పెడితే. కానీ మూవీ తీశాను, నేను వెళ్ళి చూడండి అని చాలా వరకు ప్రయత్నం చేశాడు. సరే చేశాడు, అది ఫేమ్ వచ్చిందో రాలేదా అనే దాని గురించి పక్కన పెడితే, రివ్యూస్ 20 నిమిషాలు సినిమా చూసి రివ్యూ ఇవ్వడం కరెక్ట్ కాదని ఆయన బాధపడుతున్నారు. అది కరెక్టే. ఎందుకంటే మనం సినిమా మొత్తం చూసి ఒక రివ్యూవర్ ఏదైనా సరే అది ఎట్లుంది అని అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే ఇవ్వాలి. ఎందుకంటే దానివల్ల వాళ్ళ లైఫ్స్ ఆధారపడి ఉంటాయి కాబట్టి ఎన్నో లక్షలు ఖర్చు పెడితే కానీ ఒక మూవీ బయటికి రాదు. అట్లాంటప్పుడు ఒక 20 నిమిషాల్లో వాళ్ళ కష్టాన్ని ఎలా చెప్పగలం బ్రదర్? కాబట్టి రివ్యూ చేసే వాళ్ళు ఎవరైనా సరే పూర్తిగా చూసి మూవీ మొత్తం చూసిన తర్వాత జనాల్లోంచి రివ్యూ తీసుకున్న తర్వాత అప్పుడు రివ్యూ చెప్తే కరెక్ట్గా ఉంటుంది. నా అభిప్రాయం కూడా అంతే. మిగతా వాళ్ళు ఎవరైనా అదే అంటారు, ఎందుకంటే పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది అని. కాబట్టి అట్లా ఎవరు చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు బ్రతకడానికే, ఇప్పుడు ఏదైనా కానీ నలుగురిని ఎంటర్టైన్మెంట్ చేయడానికే ఆయన ప్రయత్నం అయితే చేశాడు. కాబట్టి అట్లాంటి రివ్యూస్ ఎవరు ఇవ్వకుండా పూర్తిగా చూసి రివ్యూ ఇవ్వండి. అట్లాగే చాలా మందిని ఆయన కోరుకునేది ఏంటంటే, నేను ఒక ప్రయత్నం చేశాను, నాకు హెల్ప్ చేయండి, వెళ్ళి చూడండి అంటున్నారు. దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వెళ్ళి చూసి ఆయన్ను ప్రోత్సహించాలని కోరుకుంటూ అట్లాంటి రివ్యూస్ ఇవ్వకూడదని నా అభిప్రాయం. ఏది ఏమైనప్పటికీ అట్లాంటి రివ్యూస్ మాత్రం ఇవ్వద్దండి. ఎందుకంటే వాళ్ళ కష్టాన్ని మనం అంత తేలిగ్గా అంచనా వేయకూడదు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇక ఈ వీడియోలో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతసేపు నా వీడియో